వెంకవారని చెప్పి ఇద్దరు వంశీయులకి స్వప్నంలో ఆయన కల్లో కనపడ్డారు. కల్లో కనపడితే నేను పలానా చోట ఉన్నాను అని చెప్పి, అంటే ఇక్కడికి మాకు దగ్గర ఒక 25 కిలోమీటర్లో శంఖవరం అని చెప్పి ఊరుంది. అక్కడ ఇనుగంటి వారు ఉన్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈరంకివారి సంస్థానం వీళ్ళిద్దరికీ స్వప్నంలో కనపడ్డారు. ఇక్కడ అంకుడి చెట్టు అని చెప్పి రామాలయం పక్కన అంకుడి చెట్టు అనేటువంటిది ఉండేది. ఆ అంకుడి చెట్టు కింద స్వయంభూగా వెలిసారటండి. ఆ వెలిసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఈయన్ని చూసి ఒక పురోహితుని పెట్టి పూజ అది చేయించి కార్యక్రమాలన్నీ చేయించిన తర్వాత వాళ్ళ అయాంలోనే అదేమైందంటే అక్కడ తాటేకి పాక వేయడం వల్ల అది అంటుకోవడం ఏదో జరిగిందట. తర్వాత ఏం చేసిందంటే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్వామివారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కాశీ నుంచి యంత్రం తీసుకొచ్చి యంత్ర ప్రతిష్ఠ చేసి యంత్ర ప్రతిష్ఠ మీద ఆ విగ్రహాలని స్వయంభుగా ఆ యంత్రంతో సుద్ధా స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అనేటువంటి మా పెద్దలు చెప్పారు. అది లగాయతూ కూడా దినదిన ప్రవర్ధమానంగా ఈ రోజు వరకు కూడా స్వామివారికి విశేషం, స్వామివారికి వ్రతం విశేషం. అలాగే స్వామివారికి ప్రతినిత్యం కూడా సుప్రభాతం, స్వామివారి యొక్క అర్చన, స్వామివారికి వ్రతాలు, స్వామివారికి ఆయుష్ హోమం, స్వామివారికి నిత్య కళ్యాణం, స్వామివారికి నిత్య కళ్యాణంతో పాటు ప్రతినిత్యం కూడా ఆన్లైన్ వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి స్వామివారికి. అలాగే స్వామివారి యొక్క క్షేత్రపాలకులు సీతారాముల వారికి పునర్వసు నక్షత్రం అభిషేకం అది జరుగుతూ ఉంటుంది. అలాగే కిందకి ఒక 10 మెట్లు దిగిన తర్వాత వనదుర్గా అమ్మవారు, ఈ వనాన్ని కాపాడేటువంటి అమ్మవారు వనదుర్గా అమ్మవారు. వనదుర్గా అమ్మవారి దగ్గర అక్కడ చండీ హోమం అది జరుగుతూ ఉంటుంది. అలాగే కిందన కూడా పూర్తిగా మెట్లు దిగిన తర్వాత కిందన కూడా అమ్మవారు కనకదుర్గా అమ్మవారు, ఆవిడకు కూడా చండీ హోమం జరుగుతూ ఉంటుంది ప్రతి పౌర్ణమికి. అలాగే గ్రామదేవత నేరెళ్ళ అమ్మవారు, ఆవిడ మొత్తం ఊరిని గ్రామాన్నంతా కూడా ఆవిడ పాలిస్తూ ఉంటుంది. స్వామివారికి విశేషం అది.